ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక దినము దేవుడు మనకు అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప మనం నడిపిస్తూ ఉంది. ఈ దినము కూడా దేవుని యొక్క మాటల ద్వారా మనకి జీవితాలు కట్టుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నీకు రక్షకుడైన నీ కుమారుడైన క్రీస్తు యేసు నామములో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. నీ కృప, నీ సహాయం, నడిపింపు ప్రభువా నీకు ప్రజలకు, మాకు మీరు అనుగ్రహించండి. నీకు మాటల చేత నీ ప్రజల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అనేక మార్లు మన యొక్క జీవితంలో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. అబ్రాహాము జీవితంలో కూడా అవే పరిస్థితులు వచ్చాయి. నువ్వు ప్రేమించే ఇస్సాకుని బలిగా నాకు అర్పించు, మొరియా దేశంకు వెళ్ళి అక్కడున్న పర్వతాల్లో ఒక పర్వతం మీద ఇస్సాకును దహన బలిగా అర్పించు అనే మాట అబ్రాహాముకు దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము విశ్వాసముతో బయలుదేరి వెళ్ళాడు. ముందు ఏం జరుగుతుందో అబ్రాహాముకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. కానీ అబ్రాహాము విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఆ పర్వతాన్ని ఎక్కక మునుపు మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తామని చెప్పి అబ్రాహాము తన పనివారిని ఉద్దేశించి, తన యొక్క పనివారితో చెప్పాడు. ఇస్సాకును ఉద్దేశించి, తనను ఉద్దేశించి. అంటే మేమిద్దరం వెళ్ళి, అబ్రాహాము ఇస్సాకు అనే మేమిద్దరం వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. కానీ ఎందుకు వెళ్తున్నాడో అబ్రాహాముకు తెలుసు. ఎందుకు వెళ్తున్నాడు? కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల లేదు. కానీ అబ్రాహాము విశ్వాసంతో ఒక మాట చెప్పాడు, మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. దేవుడైతే ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నాడు. కానీ అబ్రాహాము విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, మేము వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వస్తాం అని పనివారితో చెప్పారు. అబ్రాహాము ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పరుండు పెట్టాడు, కత్తి తీశాడు. ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి ముందుగా కత్తి ఎత్తాడు చంపడానికి. ఈలోగా యెహోవా దూత ప్రత్యక్షమై అబ్రామా అని చెప్పి అబ్రాహామును పిలవడం మనం చూస్తాం. ఈరోజు మన యొక్క జీవితంలో అనేక పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ముందు మనకు కనపడకపోవచ్చు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, విశ్వాసముతో అడుగు ముందుకు పోయి నువ్వు విశ్వాసంతో ముందుకు అడుగు వేసినప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నడిపిస్తాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా, ఎటువంటి స్థితిగతుల్లో నువ్వు వెళ్తున్నా, ఎటువంటి భారాలు మోస్తూ ఉన్నా, నీ యొక్క ముందు స్థితి, నీ యొక్క భవిష్యత్తు అంధకారంగా నీకు కనిపిస్తూ ఉందేమో. ఉద్యోగ పరిస్థితుల్లో, వ్యాపారంలో, ఇంటి విషయంలో, కుమారుడి విషయంలో, జీవితం విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, అనేక పరిస్థితుల్లో ఆ యొక్క ముందు చూపు నాకు లేదండి, అసలు ముందు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వెలుచూపు వలన మనము నడవట్లేదు, కానీ మనము విశ్వాసం ద్వారా మనం నడుస్తూ ఉన్నాం. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. విశ్వాసంతో మనం నడుస్తూ ఉన్నాం అన్నాడు. అబ్రహాము కూడా వెలుచూపును బట్టి పర్వతం ఎక్కలేదు, విశ్వాసాన్ని బట్టి పర్వతం ఎక్కాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా విశ్వాసంతో ముందుకెక్కు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి యొక్క గడ్డు కాలంలో నన్ను నడిపిస్తాడు. ప్రియులు నన్ను విడనాడిన యొక్క పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను బలపరుస్తాడు అని చెప్పి ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడి నువ్వు ముందుకు అడుగు వేయాలి అన్నాడు. అబ్రాహాము ఆ విధంగా మొరియా పర్వతము ఎక్కినట్లుగా మనం చూస్తూ. కానీ దేవుడు అబ్రాహాము కొరకు అన్నీ సిద్ధపరిచాడు. ఇటువైపు పర్వతం మీద నుంచి అబ్రాహాము ఎక్కుతూ ఉన్నాడు, అటువైపు పర్వతం మీద నుంచి పొట్టేలు ఎక్కుతూ ఉంది. ఇస్సాకును బలిగా అర్పించడానికి దేవుడు అబ్రాహామా ఆపు, నీకు కుమారుని దహన బలిగా అర్పించాల్సిన అవసరం లేదు, ఆ యొక్క పొదలో పొట్టేళ్ళు చిక్కుకొని ఉంది అని దేవుడు మాట చెప్పడం మనకు తెలుసు కదా. అయితే ఆ యొక్క పొట్టేళ్ళు అబ్రాహాము పర్వతం మీదకి ఇటువైపు నుంచి అలా వస్తూ ఉంటే ఆ పొట్టేలు అటువైపు నుంచి పర్వతం మీదకి అలా వస్తుంది. దేవుడు మనకు తెలీదు, మనకు కనబడదు. అటువైపు నుంచి పొట్టేలు వస్తుందా అంటే రావట్లేదు, మనకు తెలీదు. వాళ్ళు ఎప్పుడైతే డ్రోన్ ఎగరవేసి లేకపోతే ఇంకేదో చేసి
అక్కడ ఏదో పొట్టేలు ఉందని చెప్పి అంచనా వేస్తారేమో, కానీ అప్పట్లో అవేం లేవు కదా, టెక్నాలజీ లేదు. అబ్రాహాం ఇటువైపు నుంచి ఎక్కుతున్నాడు విశ్వాసంతో, అటువైపు నుంచి పొట్టేలు వస్తుంది. తెలియదు అబ్రాహాంకి పొట్టేలు వస్తుందని, కానీ దేవుడు ముందుగానే చూచాడు. ఈరోజు నీ యొక్క పరిస్థితులు, నాకేం కనబడట్లేదండి, నా భవిష్యత్తు నాకేం అర్థం కావట్లేదండి, నన్ను ఎవరు చూస్తారు? చాలామంది ఈ విధంగా అంటారు, నన్ను ఎవరు చూస్తారు, నాకు కుమారుడు ఉంటే బాగుండు, నన్ను ఎవరు చూస్తారు, నా కుమారులు ఉన్నారు కానీ నన్ను వెలివేశారు, నన్ను ఎవరు చూస్తారు, నా కుమార్తెలు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు చూస్తారు, నా భర్త నా భార్య నన్ను పట్టించుకోదు, నా బంధువులు పట్టించుకోరు, స్నేహితులు మనుషులు ప్రియులు పట్టించుకోరు, బంధుమిత్రులు పట్టించుకోరు, నాన్న వారు వెలివేశారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు సహాయకులు, నాకు ఎవరు తోడుగా ఉన్నారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ నిన్ను చూచువాడు ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను చూచువాడు ప్రేమ గలవాడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్నాడు. ఆ పర్వతం మీద వెలుచూపును బట్టి కాక విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళినప్పుడు అబ్రాహాం జీవితంలో మనం చూసినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రాహాము చూచే దేవుణ్ణి ఆ యొక్క దినమున ఎరిగి దేవుణ్ణి ఆరాధించాడు. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. ఈరే అనే మాటకు యెహోవా చూచుకున్నాడు. దేవుడు నీ యొక్క పరిస్థితుల్ని చూసుకుంటాడు, దేవుడు నీ కుటుంబాన్ని చూసుకుంటాడు, దేవుడు నీ యొక్క భవిష్యత్తును చూసుకుంటాడు, దేవుడి యొక్క పరిస్థితులను చూసుకుంటాడు, దేవుడి నీ యొక్క స్థితిగతుల్ని చూసుకుంటాడు, దేవుడు నీకు ఏం కావాలో నీకు అవసరతలు చూసుకుంటాడు. యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడదు. యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు అన్నాడు. పేరు ఊరు లేని పర్వతము యెహోవా పర్వతంగా తెలుగులో అయితే సరిగ్గా ట్రాన్స్లేట్ చేయబడలేదు, కానీ ద మౌంటైన్ ఆఫ్ గాడ్, ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఆ యొక్క పర్వతానికి పేరు పెట్టబడింది. ఏ పేరు ఊరు లేని పర్వతానికి యెహోవా పర్వతం అని, దేవుని పర్వతం అని పేరు ఎవరి వల్ల వచ్చిందంటే విశ్వాసంతో అబ్రాహాము ఎక్కి వెళ్ళటం వలన ఆ పేరు అన్నాడు ఆ యొక్క పర్వతానికి వచ్చింది. ఇక దినమున యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇక డైలీ డివోషన్ వింటున్న సహోదరి సహోదరుడా, చెల్లి అక్క తమ్ముడు, డియర్ ఫాదర్ డియర్ మదర్, ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు చూసుకుంటాడు, నీ జీవితం దేవుడు చూసుకుంటాడు. గర్భఫలం లేకున్నావా దేవుడు చూసుకుంటాడు, గర్భఫలముతో ఉండవా, ఎలా డెలివరీ అవుతానని ఆందోళనలో ఉన్నవా దేవుడు చూసుకుంటాడు. ప్రియులు విడనాడి కుటుంబంలో శోకము మరణము సంభవించి ఎలా ఇక బిడ్డలతో ఎలాగా, ఇక భర్తతో ఇక భార్యతో ఎలాగా, నా జీవితం ఎలాగా, మా కుటుంబం ఎలాగా అని చెప్పి మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో, ఏ థాట్స్ కూడా ఏమీ రాక ఇంకా నా కుటుంబం ఎటు నేనట్టు అని చెప్పి ఆలోచనతో ఉన్నావా దేవుడు చూసుకుంటాడు. దేవుడు సహాయకుడిగా ఉండగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు నీ యొక్క బిడ్డల భవిష్యత్తు అయినా నీ యొక్క జీవితమైనా యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే అనే దేవుడు ఉన్నాడని నువ్వు గమనించు. ఆయన చూసుకునే దేవుడు. సో దేవుని యొక్క ఏర్పాటు ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో మనకు అవసరతలు ఏవైతే ఉన్నాయో, గాడ్స్ ప్రొవిజన్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అవర్ నీడ్. మన అవసరతలు ఏంటో దేవుడు తెలుసు. అవసరతలు ఎరిగి దేవుడు ముందుగానే దానికి కావలసిన ఏర్పాట్లు ముందుగానే ఆయన సిద్ధపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆమేన్ అన్నాడు. అబ్రాహాము ఇలా నడుస్తూ ఉంటే అటు నుంచి పొట్టేలు వస్తూ ఉంది. On one side Abraham was climbing, on the other side the ram was also climbing. But it is unseen to Abraham, but fully known to God. అటువైపు వస్తున్న పొట్టేలు కోసం అబ్రాహాముకి ఏం తెలియదు, చూడలేదు అబ్రాహాం ఆ యొక్క పొట్టేలు, కానీ దేవుడికి సమస్తం తెలుసు. కాబట్టి నువ్వు ఇంకా నీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో నీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఈవెన్ వెన్ యూ కాంట్ సీ ఏ వే, ఏ మార్గం వల్ల నీకు అర్థం కావట్లేదేమో బహుశా, బట్ గాడ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. దేవుడు తెర వెనకాల సమస్తం నీకు జీవితంలో కార్యాలు జరిగిస్తున్న సంగతి కదా మనం జ్ఞాపకం చేసుకో. ఇంకొక విషయం, గాడ్ ప్రొవైడ్స్ అట్ ద రైట్ టైం, నాట్ బిఫోర్. దేవుడు సరైన సమయంలో నీకు సహాయమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ముందు కాదు, తర్వాత కాదు, సరైన సమయంలో. అబ్రాహాం జీవితంలో మనం చూసినప్పుడు కట్టెలు పేర్చాడు, ఇస్సాకును పరుండు పెట్టాడు, కత్తి ఎత్తాడు, అంతవరకు ఏ స్వరము వినపడలేదు, అంతవరకు ఏ పొట్టేలు కనపడలేదు. కానీ అట్ ద కరెక్ట్ టైం, అట్ ద రైట్ టైం దేవుని యొక్క దేవదూత మనం చూసినప్పుడు అబ్రామా అబ్రామ్ అని పిలవడం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. కాబట్టి గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్, నాట్ టూ ఎర్లీ, నాట్ టూ లేట్.
ఏదో మరీ ముందుగా రాదు దేవుని యొక్క సహాయం, మరీ ఆలస్యంగా రాదు, కరెక్ట్ టైంలో దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఆనాడు అబ్రాహాం పేరు పెట్టాడు, ఆన్ ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్, దేవుని పర్వతం మీద, ఈ పర్వతం మీద ఇట్ విల్ బి ప్రొవైడెడ్, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు అబ్రాహాము. నమ్మికతో యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఇక దినమున నీవు కూడా ఈ యొక్క సత్యాన్ని ఎరగాలి. ఇంకొక మాట, ఫెయిత్ డజంట్ వెయిట్ ఫర్ ద ప్రొవిజన్ టు స్టార్ట్ వాకింగ్. విశ్వాసం అనేది ముందుగానే నేను అనుకున్నవన్నీ ముందుగానే నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చేయాలని చెప్పి విశ్వాసం అనేది ఎప్పుడు అనుకోద్దు. నువ్వు ముందు విశ్వాసంతో అడుగువే. సో అలా అడుగు వేసినప్పుడు దేవుడు కార్యము జరిగిస్తాడు. అబ్రాహాం ఒబేడ్ వితౌట్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రొవిజన్. అబ్రాహాం ఆనాడు అటువంటి విధేయతతో ముందుకు నడిచాడు. నాకు దేవుడు ఏదైనా చేస్తాడేమో అన్న ఆ యొక్క ప్రూఫ్, ఆధారాలు ఇంకా అబ్రాహాముకు ముందుకు ఏమీ కనబట్టలేదు, ఎవరూ చూపించలేదు. కానీ అబ్రాహాం విశ్వాసంతో ముందుకి వెళ్ళాడు. ఈరోజు విశ్వాసంతో నీకున్న సమస్యలు, కొండల లాంటి సమస్యలు, విశ్వాసంతో ముందుకు ఎక్కువ. ఫెయిత్ వాక్స్ అప్ ద మౌంటైన్. విశ్వాసం అనేది పర్వతాలను ఎక్కుతుంది. ఈరోజు నీ ముందున్న పర్వతాలు, సమస్యలు, సుడిగుండాలు ఏవైనప్పటికీ విశ్వాసం ద్వారా ముందుకి నువ్వు ఎక్కవలసిన వ్యక్తిగా ఉన్నావు. సో అలా ఎక్కినప్పుడు నువ్వు గమనించాలి, ఈ పర్వతాన్ని ఎక్కుతున్న నాయక జీవితంలో పర్వతం ఎక్కిన తర్వాత దేవుడు తప్పనిసరిగా సహాయము అనుగ్రహిస్తాడు. ట్రస్టింగ్ దట్ గాడ్స్ ప్రొవిజన్ విల్ మీట్ ఇట్ అట్ ద టాప్. దేవుని యొక్క సహాయం అన్నాడు అబ్రాహాముకి పర్వతం మీద దేవుని సహాయము అందుకున్నట్లుగా, పర్వతం పేరు మార్చబడినట్లుగా ఈరోజు యొక్క దినమున పర్వతం ఎక్కిన తర్వాత యొక్క పర్వతపు కొండ శిఖరమున మన మహాదేవుడు, మన రక్షకుడు, నీ దేవుడు, నా దేవుడు, యెహోవా ఈరే దేవుడు తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఈరోజు నీకు పొట్టేలు కనబడకపోవచ్చు, ఈరోజు దేవుని స్వరం స్పష్టంగా నీకు వినబడకపోవచ్చు, కానీ ఈ స్వరం అయితే నీకు వినబడుతుంది. కొన్నిసార్లు స్పష్టంగా, కొన్నిసార్లు మనకు మార్గములు, మన యొక్క జీవితంలో ఏ మార్గం గుండా వెళ్ళాలి, మనకి జీవితంలో ఎవరు మనల్ని నడిపిస్తారు, ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు మనకు అవసరత తీరుస్తారు మనకి స్పష్టంగా కనబడకపోవచ్చు. ఐ మే నాట్ సీ ద ర్యామ్ ఎట్, ఆ పొట్టేలు నాకు ఇంకా కనబడకపోవచ్చు, బట్ ఐ ట్రస్ట్ ద గాడ్ హూ ఆల్రెడీ హ్యాస్. అంటే అర్థం ఏంటంటే ఆ పొట్టేలు కలిగి ఉన్న దేవుణ్ణి, ఏదైనా చేయగలిగిన దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను. సో నీకు ఇంకా కనబడకపోవచ్చు, బట్ గాడ్ ఆల్రెడీ హస్ ప్రిపేర్డ్. కానీ దేవుడు నీ కోసం ముందుగానే సిద్ధపరిచాడు. దేవుని బట్ట యొక్క దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్. వారు మొర్ర పెట్టక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను. వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్ ఐ విల్ హియర్. వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వారి యొక్క మనవి ఆలకిస్తాను. తెలుగులో చూస్తే వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయించుండగా నేను ఆలకించేదను. ఇక దినమున దేవుడు ఏ యొక్క వాగ్దానం మీ యొక్క జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు నీవు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఏ పరిస్థితులు నాకు ఏం కనబడట్లేదు అని చెప్పి అనుకుంటాము, యెహోవా ఈరే నీ జీవితాన్ని చూసుకుంటాడు, నీ బిడ్డల జీవితాన్ని చూసుకుంటాడు, నీకు స్థితిగతులను చూసుకుంటాడు. ఆయన యెహోవా ఈరే దేవుడు, విడిచిపెట్టువాడు కాడు. విశ్వాసంతో పర్వతాలు ఎక్కువ ముందుకు సాగు. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన మాటల కొరకు నీకు స్తోత్రాలు. నీ ప్రజలు మీరు బలపరచండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, కొన్నిసార్లు అనేక కొండలు, పర్వతాలు మా యొక్క జీవితంలో ప్రభువా ఏం చేయాలి, ఎలా ఎక్కాలి తెలియని పరిస్థితులు, ఎవరు మాకు సహాయం చేస్తారు, ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క ఇబ్బందుల్లో, ఈ యొక్క కన్నీళ్ళు, దుఃఖంలో ఎవరు మాకు సహాయకులుగా ఉంటారు తెలియని పరిస్థితులు ప్రభువా. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో ప్రభువా పర్వతం అటువైపు నుంచి నువ్వు సహాయాన్ని పంపించేవాడు అని, ఈ పర్వతాన్ని ఎక్కి మేము శిఖరం నిలిచినప్పుడు పర్వతపు శిఖరపున మీరు మాకు ప్రత్యక్షమవుతారని, సహాయం చేస్తారని మాతో మాట్లాడిన, ఇక ప్రజలతో మాట్లాడిన మాటల బట్టి మీకు స్తోత్రాలు. నీకు కృప సంపూర్ణంగా సమృద్ధిగా నీ ప్రజలకు అనుగ్రహించమని. ఇదిగో ప్రభావ, మేము వేడుకొనకు మునిపే, మేము ఇంకా ప్రభావ మొర్ర పెట్టక మునిపే, మేము మాట్లాడుతూ ఉండగానే మీరు ఉత్తరం ఇస్తారని, ఆలకిస్తారని, నీకు మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభావ, ఈ యొక్క దినమున నీ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని మీరు బలపరిచి మేలు చేత వారిని తృప్తిపరచవలసిందిగా. దేవ, నా జీవితంలో ఏం కనబట్టలేదని చెప్పి ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో వెలుచూపుని బట్టి కాక విశ్వాసంతో నడిచే కృపను వారికి అనుగ్రహించి బలపరచమని, ఈరోజు నీ ప్రజలకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినము కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.